బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నటువంటి ప్రచారాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణమోహన్ రెడ్డిని కాంగ్రెస్లోకి రావద్దంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. దీనికి సంబంధించి ప్రస్తుతం కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సర్తా తిరుపతి మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఏం జరుగుతుంది గద్వాల్లో? ఒకవైపు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లోకి వస్తున్నాడంటూ ప్రచారాలు కూడా ముమ్మరంగా కొనసాగుతున్నాయి. దీంట్లో వాస్తవం ఉందా? అసలు ఏం జరుగుతుంది? ప్రచారం అని మీరే అంటున్నారు. ఇక వాస్తవాలు ఉన్నాయా లేవా అన్నది అధిష్టానం నిర్ణయిస్తుంది. కాకపోతే రావడాన్ని ఎమ్మెల్యే టీఆర్ఎస్లో బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని మాత్రం ఖచ్చితంగా మా కార్యకర్తలు అందరూ ఖండిస్తున్నారు. ఎందుకు ఖండిస్తున్నారంటే డెఫినెట్గా 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ నాయకులు ఎవరైతే జెండాలు బట్టి కొన్ని డికేడ్స్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉండి కష్టపడ్డ వాళ్ళని భయంకరంగా టార్చర్ పెట్టిన విషయం వాస్తవం. అది అందరికీ తెలుసు. ఈరోజు కొత్తగా చెప్పుకునేది ఏం లేదు. అలాంటి వాళ్ళు ఎంతగానో కష్టపడి ఒక 2 కుటుంబాలను కాదని మళ్ళీ ఒక కొత్త నాయకత్వం వస్తే మా అభివృద్ధి చెందుతుంది గద్వాలనే ఆశతోని ఆ రోజు రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ఆయన ఇచ్చిన మాట వల్లే, అంటే ఆయన ధైర్యం వల్లనే ఇంతమంది నా వెనకాల నడిచి నన్ను నడిపించిండ్రు. నాకు తెలిసి స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా ఏ నాయకుడు ఆ 2 ఇండ్లను కాదని ఎవరు నిలబడ్డది లేదు, అన్ని ఓట్లు వచ్చింది లేదు. దానికి స్పష్టంగా మీకు అర్థమై ఉంటుంది. అంటే రేవంత్ రెడ్డి గారి మీద నమ్మకం, ఇది బలమైన దృఢమైన నమ్మకం. రేవంత్ రెడ్డి గారు కూడా చాలా క్లియర్గా చెప్పిండ్రు, ఈ బంగ్లాలు 2 ఒకటే, ఆ రెండింటిని అంతమొందిస్తేనే గద్వాల అభివృద్ధి చెందుతుంది. అది ఖచ్చితంగా మీ బిడ్డ సరితమ్మతో నేను చేయిస్తాను, నేను వెనకాలండి నడిపిస్తానన్న నమ్మకం మాకు ఇచ్చిండ్రు. ఇప్పటికీ మాకు సంపూర్ణ నమ్మకం మా ముఖ్యమంత్రి గారి మీద, మా కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. అంటే మీరు గతంలో కూడా కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ కూడా వెళ్ళారు. ఇదే విషయాన్ని మల్లు రవి గారి దగ్గర కూడా చర్చించడం జరిగింది. దానికి ఆయన ఇచ్చినటువంటి హామీ ఏంటి? ఆ హామీ పూర్తి స్థాయిలో నెరవేరుతుంది అనుకుంటున్నారా? మల్లు రవి గారు ఎంపీ గారి దగ్గరికి వెళ్ళిన విషయం వాస్తవమే. ఆ రోజు యాక్చువల్గా అంటే ఇక్కడ అప్పుడు కూడా ఇట్లనే కొన్ని వార్తలు తీసుకొచ్చి పుకార్లు లేపేసరికి మా కార్యకర్తలు అంటే భయాందోళన చెంది వాస్తవానికి, ఎందుకంటే వాళ్ళ టార్చర్లు అట్లుంటాయి, ఎక్కడక్కడ మర్డర్లు చేయించడం కానీ అట్లాంటి కార్యక్రమాలు చాలా చేసింది. కాబట్టి భయంతో వాళ్ళందరూ కూడా ఆ రోజు ఎంపీ గారి దగ్గరికి రావడం జరిగింది. ఎంపీ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఆ రోజు మీకు రేవంత్ రెడ్డి గారే సరితమ్మకు అభయం ఇచ్చిండు కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి పరిస్థితులు కూడా రాకుండా మేము చూసుకుంటామనే మాట ఇచ్చిండు. దాని తర్వాతనే మా కార్యకర్తలు కొంచెం ఊపిరి పీల్చుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ అవతలకి అవసరం ఉంది, వాళ్ళకి నాకు తెలిసి బిజినెస్లు దందాలన్నీ ఆగిపోయినట్టున్నాయి, అన్నిటికీ ఆటంకాలు కలుగుతున్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మాకు లాభం చెందుతుందని వస్తుండే తప్పించి ఏదో గద్వాల్లో అభివృద్ధి చేయాలనో లేకపోతే మా ప్రజల్ని బాగు చేయాలనే ఆలోచనతో అయితే లేరు. సో డెఫినెట్గా దీన్ని మల్లు రవి గారు కూడా ఆ రోజు ఖండించిండ్రు. ఆయన కూడా దానికి సపోర్ట్ చేయట్లేదు. మరి అధిష్టానం దృష్టికి వెళ్తుంది. ఈరోజు నిన్న నైట్ నేను దీపాదాస్ మున్షి గారితో కూడా మాట్లాడాను. తను కొంచెం బిజీగా ఉండి మళ్ళీ మార్నింగ్ కాల్ చేసింది. ఆమె కూడా స్పష్టంగా చెప్పింది, ఒకవేళ ఎమ్మెల్యేలు ఎవరైనా పార్టీలోకి తీసుకునే ఆలోచన ఉంటే డెఫినెట్గా అక్కడ ఉన్న ఇన్ఛార్జ్లని, అక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన ప్రతి నాయకులని అడిగిన తర్వాతనే డెసిషన్ తీసుకుంటామని స్పష్టంగా చెప్పిండ్రు. ఇప్పటివరకు మా మంత్రి గారు మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు, మా కార్యకర్తలతో మాట్లాడలేదు. ఆయన జిల్లాకి రాకనే చాలా రోజులైంది. సో ఆయన వచ్చినప్పుడు ఆలోచన చేస్తాం, కానీ అవతల వాళ్ళు ఏదో ఉర్రూతలకి అవసరానికి ఉందని ప్రచారాలు చేసుకోవడం అనేది మాత్రం ఖండిస్తాం ఖచ్చితంగా. అంటే వాస్తవంగా ఎమ్మెల్యే ఒకవేళ కాంగ్రెస్లోకి వస్తే, ఒకవేళ నియోజక అభివృద్ధిని కూడా ఒక దృష్టిలో ఉంచుకుంటే నిజంగా అభివృద్ధి జరుగుతుంది అనుకోవచ్చు కదా, దాన్ని ఇప్పుడు ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుంది? ఒక క్లారిటీ ఇస్తా, ఎమ్మెల్యే ఉంటేనే అభివృద్ధి చెందుతుంది అనుకోవడం తప్పు అని నేను చెప్తున్నా. ఎందుకంటే గత పోయినసారి కాకుండా ముందుసారి కూడా టీఆర్ఎస్ నుంచి ఇప్పుడున్న ఎమ్మెల్యేగా నిలబడ్డారు. ఆయన ఓడిపోయినా కూడా ఇన్ఛార్జ్గా ఆయనకే బాధ్యతలు అప్పచెప్పిండ్రు ఇప్పుడు ఇచ్చినట్టే. మరి ఆయన నడిపించిండు కదా, అప్పుడు అభివృద్ధి చేయనట్ట. మరి ఆయన అభివృద్ధి చేయలేదంటే ఇప్పుడు నేను కూడా మాతో చేత కాదు ఆయన రమ్మని చెప్తున్నామని మేము కూడా యాక్సెప్ట్ చేస్తాం. ఆయన అభివృద్ధి చేసింటే ఈరోజు మాకు కూడా సత్తా ఉంది, మా కార్యకర్తలకి ధైర్యం ఉంది, రేవంత్ రెడ్డి గారి ఆశీర్వాదం ఉంది. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గద్వాల అభివృద్ధి చేయగలమనే నమ్మకం మాకుంది. మేము చేసుకుంటాం కదా. మీ ఇల్లు మీరు చక్కదిద్దుకోండి, మీ పార్టీని మీరు చక్కబెట్టుకోండి, మా పార్టీ మేము చూసుకుంటాం, మా అభివృద్ధి మేము చేసుకుంటాం కదా. మీకు ఎందుకంతా? మేమేం పిలుస్తలేం కదా మిమ్మల్ని. ఈరోజు చూస్తున్నాం అంటే ఓవరాల్గా క్షేత్రస్థాయిలో కూడా చాలామంది కార్యకర్తలు ఇంటికి కూడా తరలి వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు ఓవరాల్గా దాన్ని వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు. అంటే వాళ్ళ అభిప్రాయాలు ఎట్లున్నాయి? వాళ్ళతో మీరు మాట్లాడినప్పుడు వాళ్ళు మీ దగ్గర ఏం చెప్తున్నారు? పూర్తిగా దీని మీద వారి నిర్ణయం ఎటువైపు ఉండబోతుంది? మా కార్యకర్తలు అయితే అటు కొద్దో గొప్ప పైనుంచి పెద్దలు ఏమన్నా చెప్తే నేను ఒక నిమిషం ఆలోచిస్తానేమో కానీ మా జెండా పట్టుకున్న ఒక్క కార్యకర్త కూడా అది యాక్సెప్ట్ చేసే పరిస్థితి లేదు. అది స్పష్టం. ఇప్పుడు మీరు ఎవరిని మాట్లాడినా వాళ్ళు స్పష్టంగా చెప్తారు. ఈడనే కాదు, మారుమూల గ్రామానికి వెళ్ళి అడిగినా కూడా ప్రతి కార్యకర్త అదే చెప్తున్నారు. వాళ్ళు అనుభవించిండ్రు.
వాళ్ళు అనుభవించిన వ్యధ ఏందో నాకు అంతగా తెలియకపోవచ్చు. నాకు పదవి ఇస్తారేమో, నేను పదవి వ్యామోహంలో నేను లేను. పదవి తీసుకోవాలనుకుంటే నేను డే 1 ఏదో ఒకటి కాంప్రమైజ్ అయ్యి నేను అలా ఎమ్మెల్యేగా పిలుచుకునే వాళ్ళు చేసేవాళ్ళు. ఆ పదవి ఆలోచన నాకు లేదు. ఇప్పటికీ నేను చెప్తున్నా, నేను ఒకవేళ నన్ను పార్టీ అడిగితే నేను బాండ్ పేపర్ మీద రాసిస్తా. నాకు 4 సంవత్సరాలు కూడా ఎలాంటి పదవి అవసరం లేదు. కేవలం గద్వాల ఇన్ఛార్జ్గా నేను కొనసాగుతా, నేను రాసిస్తా. ఓవరాల్ గా మొత్తంగా పార్టీ కోసం జెండా పట్టినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కోసం మాత్రమే నేను పనిచేస్తున్నాను. ఏ పదవిని కూడా ఆశించలేదు. పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూనే నియోజకవర్గ అభివృద్ధికి నేను పాటుపడి ఉంటాను. కృష్ణమోహన్ రెడ్డి రాకను మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా అపోజ్ చేస్తున్నాడు, వద్దని చెప్తున్నారని చెప్పి కూడా గద్వాల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సరితా తిరుపతి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా అప్డేట్.